Hi everyone, welcome to my channel. So it's a long video. So this video I will be talking about the pregnancy journey throughout. So in a shorts observation, I experienced in episodes like share cheskuntunnanu. So this video will give a detailed description. This video gives the detailed information about my journey. So ఇది మీకు ఒక యూస్ఫుల్ గైడ్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో let's get started. 2024 ఫిబ్రవరిలో ఐ గట్ కన్సీవ్డ్. సో మై బేబీ బర్త్ వచ్చేసి నవంబర్లో ఉంది. సో మా బేబీ బర్త్ త్రూ అవుట్ జర్నీ నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో నాకు ఫిఫ్త్ వీక్లో ఉన్నప్పుడు ఐ గాట్ టు నో లైక్ ఐ వాస్ ప్రెగ్నెంట్. సో అప్పుడు ఫిఫ్త్ వీక్లో ఉన్నప్పుడు మేము ఒక సిక్స్త్ వీక్ మళ్ళీ వెళ్ళి డాక్టర్ హార్ట్ బీట్ చెక్ చేయించుకున్నప్పుడు బేబీకి హార్ట్ బీట్ లేదనమాట. సో మేము మళ్ళీ ఎయిత్ వీక్ రమ్మన్నారు. సో ఎయిత్ వీక్ లోపు బేబీకి హార్ట్ బీట్ కంపల్సరీ రావాలి. ఎయిత్ వీక్ తర్వాతకి రాకుంటే అప్పుడు డాక్టర్స్ ఏం చేయాలో అనేది డిస్కస్ చేస్తారనమాట. సో ఎయిత్ వీక్ లోపు రావాలి. మేము మళ్ళీ ఎయిత్ వీక్లోకి వెళ్ళాము. బై గాడ్స్ గ్రేస్ నాకు ఆ బేబీకి అప్పుడు హార్ట్ బీట్ వచ్చింది. సో ఈ 6 to 8 వీక్స్ అనమాట బేబీకి హార్ట్ బీట్ రావడం అనేది మెయిన్ థింగ్, అది చాలా క్రూషియల్. సో అండ్ వితిన్ 3 monthsలో కానీ మనం అనేది 95% ఆఫ్ మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ 3 monthsలోనే చాలా వరకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ 5% ఆఫ్ 3% 7th to 9th మంత్లో అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ 3 months అనేది చాలా క్రూషియల్ పీరియడ్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ ఎమర్జెన్సీ మీ ప్రెజెన్స్ ఉంటేనే, మీకు ప్రెజెన్స్ కావాలి అనిపిస్తేనే అప్పుడు మీరు ఏదైనా ట్రావెల్ కానీ చేయండి, లేకుంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీకు డాక్టర్ బ్లడ్ రెస్ట్ అవసరం అని చెప్తే కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండండి. అవసరం అని చెప్తే మాత్రం డెఫినెట్గా బ్లడ్ రెస్ట్ ఉండండి. ఏదో చేయాలి, నడవాలి, తిరగాలి అట్లా ఏం చేయకండి. బికాస్ ఫస్ట్ 3 months మనం మంచిగా ఉంటేనే బేబీ హెల్తీగా ఉంటుంది. మిస్క్యారేజ్ కాకుండా ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతుంది. థర్డ్ 3 months అయిపోయిన తర్వాతకి అండ్ 4th, 5th, 6th months ఆర్ నార్మల్ సేఫ్ పీరియడ్ అనమాట. యూ కెన్ గో అవుట్, యూ కెన్ ఈట్, యూ కెన్ హ్యావ్ ఫన్, మంచి యాక్టివ్గా ఉండొచ్చు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అండ్ 7th, 8th, 9th అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ 7th and 8th months ఆర్ వెరీ వెరీ క్రూషియల్. సో దర్ ఈస్ సేయింగ్ లైక్ 8th monthలో అసలు బేబీ బర్త్ ఉంటే అసలు చాలా తక్కువ ఛాన్సెస్ పుడతారని, సో హెల్తీగా పుడతారని. సో 8th month అనేది చాలా చాలా క్రూషియల్ పీరియడ్. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. 9th month ఎంటర్ అయిన తర్వాత నుంచి 36th week బిఫోర్ వరకు చాలా కేర్ఫుల్ ఉండాలి. 36th week కంటే ముందు పుడితే దే కాల్ ఇట్ as ప్రీమెచ్యూర్ బేబీ అనమాట. సో అందుకని 36th week కంటే ముందు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. 36th week కంప్లీట్ అయిన తర్వాతకి మీకు ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటే బేబీ హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ స్కాన్స్ చెప్తాను నేను. ఫస్ట్ మనకి హార్ట్ బీట్ స్కాన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ ఎందుకంటే ఇది డెఫినెట్గా చేయించుకోవాలి. ఈ ఎన్టీ స్కాన్లోని బేబీలో ఏదైనా అనామలీస్ ఉంటే కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఈ స్కాన్లో కంపల్సరీ తెలిసిపోతుంది. సో ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 5th month కానీ 6th month కానీ మీకు ఒక స్కాన్ చేస్తారు. అప్పుడు మనకి బేబీ ఫీచర్స్ చూపిస్తుంటారు. బేబీ కళ్ళు ఎట్లా ఉన్నాయి, నోస్ ఎట్లా ఉంది, హ్యాండ్స్ ఇవి, కిడ్నీ ఫామ్ అయిందా, హార్ట్ ఫామ్ అయింది, కంప్లీట్గా ఫామ్ అయ్యాయా, అవన్నీ మనకు కూడా చూపిస్తారు ఆ స్కాన్లో. సో 5th month or 6th monthలో చేస్తారు. ఆ స్కాన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతకి 7th monthలో కానీ 8th monthలో కనుక మనకి కంటిన్యూస్గా గ్రోత్ స్కాన్ చేస్తూ ఉంటారు. ఈ గ్రోత్ స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంట్, బేబీ గ్రోత్ తెలుస్తుంది. బేబీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కరెక్ట్గా గ్రో అవుతున్నాయా, హైట్ కానీ కరెక్ట్గా గ్రో అవుతుందా, బేబీ వెయిట్ కానీ కరెక్ట్గా గ్రో అవుతుందా అనేది చాలా చాలా తెలుస్తుంది. ఈ 8th monthలోని మనకి 7th ఈ గ్రోత్ స్కాన్లోనే చాలా వరకు పిల్లలకి డ్వార్ఫిజం ఉందా లేదా అలాంటివి తెలుస్తుంటాయి. సో ఈ 8th monthలో చేసే గ్రోత్ స్కాన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కాన్స్ ఎప్పుడు ఎక్కడ మిస్ కాకండి. ఒకవేళ పొరపాటున మీకు ఏమన్నా తెలియకుండా వాళ్ళు మిస్ చేసినా కానీ డెఫినెట్గా ఇవి చేసుకోండి. ఏ టైంకి ఆ టైం కంపల్సరీ స్కాన్స్ అనేది చేయించుకోవాలి. సో బేబీ గ్రోత్ అండ్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కాన్స్ అనేది పర్టికులర్గా ఫాలో అవ్వండి. నేను కంపల్సరీ ఫాలో అయ్యాను. అండ్ నేను కన్సీవ్ అయిన తెలిసిన తర్వాత స్టిల్ 7th month 8th month వరకు ఒక డాక్టర్ని ఫాలో అయ్యాను. దాని తర్వాతకి ఇన్సూరెన్స్ ఇష్యూస్ వల్ల, అంటే ఆ హాస్పిటల్లో ఇన్సూరెన్స్, మేము క్యాష్లెస్ ఇన్సూరెన్స్ వెళ్తాం ఎప్పుడైనా. సో క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అక్కడికి నడవదు, ఆ హాస్పిటల్ జరగదని మేము షిఫ్ట్ టు అదర్ హాస్పిటల్. 8th month నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను. సో ప్రీవియస్ రిపోర్ట్స్ అని ఆ డాక్టర్కి నేను చూపిస్తే తను అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అండ్ యూ ఆర్ రెడీ ఫర్ నార్మల్ డెలివరీ. ఇప్పటివరకు అయితే నార్మల్ డెలివరీకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో నీకు ఇదే కంటిన్యూషన్ కావాలంటే రోజు ఎక్సర్సైజ్ చెయ్యి, డైలీ వాక్ చెయ్యి అని చెప్పింది. డైలీ
45 minutes, మార్నింగ్ ఒక 45 minutes, ఈవినింగ్ ఒక 45 minutes అలా కంపల్సరీగా వాక్ చేయమని చెప్పుండే. సో నేను అంతే ఉంటుండే. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. నేను టువర్డ్ ప్రెగ్నెన్సీ నేను నాకు రేపు డెలివరీ అవుతున్నప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గానే ఉన్నాను. ఎవరికి నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నట్టు. అండ్ అండ్ నేను 5th-6th month వరకు చాలా వరకు నేను ప్రెగ్నెంట్ అని బయట ఎవరికి తెలియదు. నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళినా కూడా దే డోంట్ రికగ్నైజ్ అనమాట. దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్ నేను క్యారీ చేస్తున్నాను. సో అంత యాక్టివ్గా ఉంటుండే. అండ్ నా బమ్ కూడా అంత షో కాకపోతుండే. అండ్ ఈవెన్ 9th monthలో కూడా ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్. నేను మంచిగా డాన్స్ చేస్తున్నాను, తిరుగుతున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో అందరూ రెస్ట్ తీసుకోవాలి, చాలా అలసట ఉంటుంది, బాగా పడుకొని ఉంటాను అనుకుంటారు. నో, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఏ డిజీజ్, ఇట్స్ ఎ గిఫ్ట్. సో మన గిఫ్ట్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అట్లనే ఎంజాయ్ చేయాలి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీకు ఏమైనా అలసట వచ్చినప్పుడు, మీకు ఏదైనా స్మెల్ పడినప్పుడు యూ టేక్ రెస్ట్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రెస్ట్ అవసరం, మంచి ఫుడ్ అవసరం. అవన్నీ ఎట్లా తీసుకున్నామో అట్ ద సేమ్ టైం మనం యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత యాక్టివ్గా ఉంటేనే లోపల మన బేబీ కూడా అంత యాక్టివ్గా అంత హ్యాపీగా గ్రో అవుతుంది. అండ్ సో ఇది దీంతో పాటు అండ్ నాకు కంప్లీట్గా 40 weeks అయిపోయిన తర్వాతకి నాకు బేబీ బర్త్ ఇచ్చాను. ఇట్స్ ఎ కంప్లీట్ నార్మల్ డెలివరీ. నాకు న్యాచురల్గా పెయిన్స్ వల్ల ఇట్స్ ఇన్యూస్డ్ నార్మల్ డెలివరీ అనమాట. నాకు నార్మల్ డెలివరీ అయింది. నేను చెప్పాను కదా, కొన్ని టిప్స్ చెప్పాను కదా. 4th month ఎండింగ్లో ఆర్ 5th month స్టార్టింగ్లో మీకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలంటే మీరు డెఫినెట్గా డైలీ 2 times, twice a day, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఏదైనా క్రీమ్ కానీ డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఈ 4th month ఎండింగ్ నుంచి 5th month స్టార్టింగ్ నుంచి 9th month మీకు కంప్లీట్గా ప్రెగ్నెన్సీ అయిపోయేంత వరకు మీరు ఈ 2 times డైలీ అప్లై చేసుకుంటే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే నాకు అస్సలు రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు, ఒక్క మార్క్ కూడా రాలేదు. అండ్ ఇంకోటి స్క్రాచ్ అనేది మనకి జనరల్గా అందరికీ 8th month నుంచి స్టార్ట్ అవుతుంటుంది. బట్ నాకైతే 5th month నుంచి స్టార్ట్ అయినాయి. సో అప్పుడు నేను ఆ సూదింగ్ కోసమని ఆ ఇరిటేషన్ తట్టుకోవడానికి ఆయిల్ అప్లై చేసుకునేది. కోకోనట్ ఆయిల్ కూడా నాకు సూదింగ్ ఇవ్వకపోతే ఆ ఏరియా వరకు నేను వాటర్ అప్లై చేసుకునేదాన్ని. ట్యాప్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఇరిటేషన్ వచ్చే ఏరియాకి మొత్తం అప్లై చేసుకునేదాన్ని. నాకు స్క్రాచ్ మార్క్ ఏం రాలేదు. సో ఈ 2 tips డెఫినెట్గా ఫాలో అండి, అసలు మీకు వచ్చే ఛాన్సే లేదు. అండ్ త్రూఅవుట్ ద జర్నీ ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్ అనమాట. చెప్పాను కదా, యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మామూలుగా మనకి ఫస్ట్లోనే బ్లడ్ టెస్ట్ అని చెక్ చేస్తుంటారు. సో నాది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి చెప్తున్నాను. మైన్ ఈజ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనమాట నాది. సో ఇట్స్ RH నెగిటివ్ అంటారు దాన్ని. సో నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా 7th monthలో మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు అనమాట. 7th monthలో ఇంజెక్షన్ ఇస్తారు. అండ్ బేబీ పుట్టిన తర్వాతకి బేబీ బ్లడ్ని అప్పుడు టెస్ట్ చేస్తారు, ఏ గ్రూప్ అని. సో ఆ బ్లడ్ గ్రూప్ డెఫినెట్గా నాతో మ్యాచ్ అవ్వాలి. నాతో మ్యాచ్ అయితే నా బ్లడ్ గ్రూప్ లాంటి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వస్తే సో అప్పుడు మనకి ఇంకో ఇంజెక్షన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. నెగిటివ్ గ్రూప్ కాకుండా వేరే పాజిటివ్ గ్రూప్ ఏదైనా వస్తే మళ్ళీ మదర్కి ఇంకో ఇంజెక్షన్ వేస్తారు. ఎందుకు వేస్తారంటే, ఇట్లా ఇంకో ఇంజెక్షన్ ఎందుకు వేస్తారంటే, ఇంజెక్షన్ వేస్తే ఏమవుతుందంటే, వేయకుంటే ఏమైతే చెప్తా. ఇంజెక్షన్ వేయకుంటే ఏమవుతుందంటే సేమ్ బ్లడ్ గ్రూప్, నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అది మదర్ బ్లడ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళకి. సో మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అయ్యి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయ్యండి మేము ఇంజెక్షన్ వేసుకోకపోతే 7th monthలోనూ ప్లస్ బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా ఇంజెక్షన్ వేసుకోకపోతే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా రిస్కీ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఎక్కువ ఛాన్సెస్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెంట్ అయినా కూడా కొంచెం కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తారు వెంటనే. అప్పుడు మదర్ బ్లడ్ గ్రూప్ లాగా నెగిటివ్, తన బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివ్ అయితే ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పాజిటివ్ అయితే డెఫినెట్గా ఇంజెక్షన్ ఇస్తారు. సో బేసిక్గా బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి 7th monthలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది. బేబీ బర్త్ పుట్టిన తర్వాతకి ఆ బేబీ బ్లడ్ గ్రూప్ బట్టి ఇంకో ఇంజెక్షన్ వేయాలా లేదా డిసైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా మీకు నేను ఏం డైట్ ఫాలో అయ్యాను, నార్మల్ డెలివరీకి కావడానికి నేను ఏం చేశాను, అవన్నీ డీటెయిల్స్, ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, అవన్నీ డీటెయిల్స్ నేను కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ గైడ్ అనుకుంటే ప్లీజ్ కంప్లీట్గా వీడియో వాచ్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. Thank you so much. Stay tuned. Till then, bye bye.